Hello everyone, welcome back to my YouTube channel Vamsi Vibes. లాస్ట్ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే టీజర్లో ఏముంది, టీజర్ నుంచి జనాలకి ఏం కన్వే చేద్దాం అనుకున్నారు, అవన్నీ కవర్ చేసాం. బట్ ఈ వీడియోలో బిగ్ బాస్ కొత్త లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అండ్ హోస్ట్ చేంజ్ అయ్యారంట. బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేంజ్ అయ్యారంట. ఆ హోస్ట్ ఎవరు అండ్ వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అండ్ కొంతమంది కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్ట్ వచ్చింది అంటే వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అండ్ బిగ్ బాస్ కొంతమంది కొత్త కంటెస్టెంట్ని అప్రోచ్ అయిందంట రమ్మని. సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అన్నీ కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ బిగ్ బాస్ బజ్. సో బిగ్ బాస్ బజ్ ఎవరు చేస్తారని చాలా నేమ్స్ వినిపించాయి. చాలామంది అయితే శివాజీ గారు చేస్తారు అనుకున్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ శివాజీ గారు చేయట్లేదు. ఎందుకంటే శివాజీ గారు ప్రస్తుతం కూర్మనాయికి అని ఒక మూవీ చేస్తున్నారు. ఆ మూవీలో బిజీగా ఉన్నారనమాట. అందుకే ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో శివాజీ గారి తర్వాత అమర్దీప్, ప్రియాంక, శోభ అని ఇలా డిఫరెంట్ నేమ్స్ వినిపించాయి. చాలామంది అయితే శోభ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఫ్రస్ట్రేట్ అయ్యి వస్తారు. సో తిని అడిగిన క్వశ్చన్స్ ద్వారా ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ప్రోమోస్ బాగా వస్తాయి. సో శోభ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 కొత్త టీం కొత్తగా ఆలోచించి అంబటి అర్జున్ని పిక్ చేసుకున్నారు. అంబటి అర్జున్ అంటే ఎవరు అంటే లాస్ట్ సీజన్లో 2.0లో కొంతమంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ఒక కంటెస్టెంట్ అంబటి అర్జున్. సో చాలా ఇంటెలిజెంట్ ప్లేయర్, చాలా స్ట్రాంగ్ ప్లేయర్. సో దాంతోనే ఫైనల్స్ వరకు వచ్చాడు, లైక్ టాప్ 5 వరకు వచ్చాడు. బట్ అన్ఫార్చునేట్లీ విన్ అవ్వలేదు. సో ఆ అంబటి అర్జున్ని పిక్ చేసుకున్నారనమాట. తిను చాలా సీరియల్స్ చేశాడు, చాలా షోస్ చేశాడు. పుష్ప 1లో కూడా ఒక క్యారెక్టర్ చేయాల్సింది, బట్ లాస్ట్ మినిట్లో మిస్ అయింది. బట్ నెక్స్ట్ రామ్ చరణ్ మూవీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు అండ్ ఫ్రెండ్గా చేస్తున్నాడు, రామ్ చరణ్కి ఫ్రెండ్గా చేస్తున్నాడు అని ఒక టాక్ ఉంది. ఇదే విషయాన్ని లాస్ట్ సీజన్లో ఒక సండే ఆ సినిమా డైరెక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేశాడు, లైక్ అంబటి అర్జున్ రామ్ చరణ్ మూవీలో చేస్తున్నానని. సో ఆ అంబటి అర్జున్ బిగ్ బాస్ బజ్ 8కి సెలెక్ట్ అయ్యాడు అండ్ 99% తనే చేస్తాడనమాట. దట్ ఈస్ బిగ్ బాస్ బజ్ హోస్ట్ అంబటి అర్జున్. సో నెక్స్ట్ టాపిక్ వస్తే ప్రోమో. నిన్న బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ ప్రోమో వచ్చిందనమాట. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే అది సెకండ్ ప్రోమోలా లేదు, ఫస్ట్ టీజర్కే సెకండ్ హాఫ్ లాగా అనిపించింది అనమాట. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. ఆ టీజర్ సడన్గా ఎండ్ చేసినట్టు అనిపించింది, అంటే కంప్లీట్గా లేదు, సడన్గా ఎండ్ అయిపోయింది అనిపించింది. సో దానికే ఇది సెకండ్ హాఫ్లా అనిపించింది. ఇంకా టీజర్ విషయానికి వస్తే నాకైతే టీజర్ యావరేజ్గా అనిపించింది. ఆ సాంగ్ అయితే అస్సలు నచ్చలేదు. సో బట్ కంటెంట్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో చేసిన సత్య అయితే తన రోల్కి న్యాయం చేశాడు, ఫన్ ఉంది. అండ్ నాగార్జున గారు తన ఫ్రీ స్టైల్ స్టెప్స్తో బాగా ఎంటర్టైన్ చేశారు. ఇంకా కంటెంట్లోకి వస్తే సో ఫస్ట్ ఆఫ్లో సత్య ఏదైతే కోరుకుంటాడో అన్లిమిటెడ్గా కావాలి అని, నాగార్జున గారు అలాగే అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ రిచ్నెస్ అన్నీ ఇచ్చేసారనమాట. ఇచ్చిన తర్వాత ఆ రిచ్నెస్ ఎంజాయ్ చేస్తున్న టైంలో నాకు ప్రైవసీ కావాలి అంటాడు అనమాట. సో ప్రైవసీ కావాలనగానే తీసుకెళ్ళి ఎడార్లో పడేస్తారు సత్యాన్ని. సో దీని నుంచి మనకి ఏం కన్వే చేద్దాం, ఎస్పెషల్లీ కంటెస్టెంట్స్కి ఏం కన్వే చేద్దాం అనుకుంటారంటే, మీరు ఏదైనా బిగ్ బాస్ని కోరుకున్నప్పుడు కరెక్ట్గా ఆలోచించి కనుక్కోండి. ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. సో దీన్ని బట్టి కంటెస్టెంట్ని ఏం అర్థం చేసుకోవాలి, మాకు ఏమైనా ఆఫర్ ఇస్తే దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయా, మనకు ప్రాఫిట్ ఉంటుందా అని ఆలోచించుకోవాలన్నమాట. సో కమిటే ఫిక్స్ అయ్యారంటే అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. సో ఒక స్వర్గం నరకంలా అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ చూస్తుంటే. సో అది కంటెంట్ విషయానికి వస్తాయి అన్నమాట. ఇంకా సో అందులోనే క్యాప్షన్తో వచ్చారు. సేమ్ ప్రీవియస్ టీజర్ ఫస్ట్ హాఫ్లో మనకి ఏదైతే కంటెంట్ క్యాప్షన్తో వచ్చారో సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాప్షన్తోనే వచ్చారన్నమాట. లైక్ అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ టర్న్స్, ట్విస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్లో లిమిటే లేదు అని. సో సిమిలర్లీ జనాలు ఏం అర్థం చేసుకోవాలంటే ఇందులో అన్లిమిటెడ్ ఫన్ ఉంటుంది అండ్ టాస్క్లు ఒకటే కాదు, చాలా టర్న్స్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి. అది గెలిచామరా అనుకునే లోపు అది ఓడిపోవచ్చు. సో ఓడిపోతున్నావురా బాబు నువ్వు గెలవచ్చు. సో ఏదైనా అవ్వచ్చు అనమాట. చాలా ట్విస్ట్లు ఉంటాయి, ఇన్ఫినిటీగా రన్ అవుతుంది అనమాట. సో కంటెంట్ అయితే బాగానే ఉంది. బట్ టీజర్ లుక్ వైజ్ అండ్ ఆ సాంగ్ అది అంత బెటర్గా అనిపించలేదు, నాకు కొంచెం అంత నచ్చలేదు. సో అండ్ ఇది టీజర్ అండ్ ట్రైలర్ కూడా త్వరలో రావచ్చు. సో ట్రైలర్లోనే మనకి షో ఎప్పుడు స్టార్ట్ అవుద్దని డేట్ అండ్ రిమైనింగ్ క్యాప్షన్ కానీ కంటెంట్ కానీ రావచ్చు అనమాట. సో ట్రైలర్ మనం నెక్స్ట్ వీక్లో అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కామెడీ ఏంటంటే బిగ్ బాస్ టీమ్ ఏమో కమింగ్ సూన్ అని వేశారు, బట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మాత్రం September 1 స్టార్టింగ్ అని ఆల్రెడీ చిన్నది వేశారు, బట్ ఇప్పుడు రిమూవ్ చేసినట్టున్నారు. సో అది టీజర్ అప్డేట్ అనమాట. ఇంకా కంటెస్టెంట్ విషయానికి వస్తే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్.
సో కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ అని ఎందుకు అంటున్నానంటే షో స్టార్ట్ అవ్వక ఒక 20 days ముందే ఎప్పుడు అగ్రిమెంట్స్ అన్నీ అయిపోతాయి అనమాట. ఎందుకు 20 days ముందే అంటే వాళ్ళ కాస్ట్యూమ్ ప్రిపరేషన్స్ కానీ లేదంటే మెడికల్ చెకప్స్ కానీ వాటన్నిటికీ ఒక 20 days టైం ఉండాలన్నమాట. అందుకే ఆల్రెడీ అగ్రిమెంట్ స్టార్ట్ అయిపోయాయి. సో అందులో కొంతమంది అగ్రిమెంట్ స్టార్ట్ అయ్యాయని నేను విన్నాను. ఆ కంటెస్టెంట్స్ ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజస్విని గౌడ. సో తేజస్విని గౌడ అంటే అమర్దీప్ వాళ్ళ వైఫ్ అనమాట. సో తను కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ సెకండ్ రీతు చౌదరి, అండ్ థర్డ్ అంజలి పవన్, ఫోర్త్ ఇంద్రనీల్ అనమాట. సో వీళ్ళైతే ప్రస్తుతానికి కన్ఫర్మ్ కంటెస్టెంట్ అంటే అగ్రిమెంట్స్ అయిపోయి, అండ్ రిమైనింగ్ కంటెస్టెంట్ కూడా ఆల్రెడీ ఈ రోజుకి అగ్రిమెంట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయి ఉంటాయి. సో ఇది కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్ట్. ఓకే, అండ్ రిమైనింగ్ కూడా ఈ నెక్స్ట్ వీక్లో మనకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ముందు మనం డిస్కస్ చేసుకున్న కంటెస్టెంట్స్ కాకుండా కొంతమంది కొత్త కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది. సో ఆ కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, వీళ్ళు అప్రోచ్ అయ్యారని మాత్రమే, బట్ కన్ఫర్మా కాదని ఇంకా నెక్స్ట్ వీక్లో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే కయూమ్ అంటే కమీడియన్ ఆలీ వాళ్ళ బ్రదర్ అనమాట. చాలా మూవీస్ చేశారు అండ్ చాలామందికి తెలిసి ఉంటుంది, సేమ్ ఆలీ గారు లాగే ఉంటారనమాట. సో తన్ని అప్రోచ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి రేఖా బోస్. సో రేఖా బోస్ అంటే తను వైజాగ్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది, చిన్న వెబ్ సిరీస్లో కవర్ సాంగ్స్ అవి చేసింది, అండ్ చిన్న మూవీస్లో కూడా చేసింది. అండ్ తనని కూడా అప్రోచ్ అయ్యారు, తను కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రవితేజ అంటే హీరో రవితేజ కాదండి, తిను డాక్టర్ కమ్ మోడల్. సో లాస్ట్ సీజన్లో అశ్వత్థామ గౌతమ్ని ఎలా అయితే పిక్ చేసుకున్నారో అదే కేటగిరీ కింద డాక్టర్ కమ్ మోడల్ కింద తిని తీసుకున్నారనమాట. బట్ వచ్చే ఛాన్స్ ఉంది, మోడల్ కమ్ యాక్టర్ డాక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నందన. సో తిను ఒక అబ్రాడ్ యూట్యూబర్ అనమాట, నందూస్ వరల్డ్ అని చెప్పి ఒక అబ్రాడ్ యూట్యూబర్. సో తిని కూడా అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది, ఆవిడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ సింగర్ సాకేత్. తిని నేమ్ చాలా బాగా వినిపిస్తుంది అండ్ మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇది చాలా సాంగ్స్ పాడాడు, చాలా షోస్లో కూడా చేశాడు, ఇస్మార్ట్ శంకర్ లాంటి మూవీస్లో కూడా సాంగ్స్ పాడాడు అనమాట. సో సాకేత్ సింగర్ కేటగిరీ కింద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫైనలీ విష్ణుప్రియ అయితే 99% వచ్చే కన్ఫర్మేషన్ క్యాండిడేట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రీతు చౌదరి తన ఫ్రెండే, సో తనతో పాటు తిని కూడా వస్తుందని విన్నాను. తిని చాలా కామెడీ వెబ్ సిరీస్లోని చాలా షోస్లో చేసింది, యాంకర్గా చేసింది, సుడిగాలి సుధీర్తో కూడా యాంకర్గా చేసింది. సో విష్ణుప్రియ తను కూడా వచ్చే ఛాన్స్ 100% ఉందన్నమాట, 99% ఉంది. సో ఇదైతే అప్రోచ్ అయిన క్యాండిడేట్స్. వీళ్ళు కాకుండా ఇంద్రనీల్తో పాటు చక్రవాకంలో చేసిన విలన్ కూడా అప్రోచ్ అయ్యారని తెలిసింది. సో తను కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆదిత్య ఓం లాహిరిలో అనే ఒక మూవీలో కూడా హీరోగా యాక్ట్ చేశాడు. సో తను కూడా అప్రోచ్ అయ్యారు. అండ్ అబ్బాస్ని కూడా అప్రోచ్ అయ్యారు. సో బట్ వీళ్ళు వస్తారో లేదని 50-50 ఛాన్సెస్ అనమాట. మ్యాక్సిమం అయితే అప్రోచ్ అయిన కంటెస్టెంట్స్ అయితే వీళ్ళే. సో వీళ్ళు కాకుండా కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ 4 members చెప్పుకున్నాం. రిమైనింగ్ కంటెస్టెంట్స్ మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో కవర్ చేసేద్దాం. ఓకే, సో ఇది ఈరోజు వీడియో అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి నా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ లిస్ట్ 100% కన్ఫర్మ్ అయిన లిస్ట్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. జై హింద్.